ముందుగా అందరికి ఆయన మనకైతే కోదాటి నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. నామాల సోర్లు అయితే తీసుకోమన్నాడు. అవన్నీ చెప్పిన విధంగా అయితే మనం అయితే సోర్లు అయితే తీసుకున్నాం. ఆ తీసుకున్న సముద్రంలో నీట్ గా వాష్ అయితే చేసుకున్నాం. ఆ నెక్స్ట్ స్టేజ్ గా కటింగ్ చేయడానికి అయితే తీసుకెళ్లిపోయాను. చూస్తున్నారు కదా, కటింగ్ చేసిన తర్వాత మీట్ అయితే చాలా రెడ్ గా ఉంది. మన దగ్గర ఎవరు ఆర్డర్ చేసుకున్నా ఇంత రెడ్ గా అయితే ఉంటదన్న. ఎందుకంటే మనది వన్ డే లైఫ్ ఫిషింగ్ కదా. మీకు సీ ఫుడ్ అయితే వన్ డే లైఫ్ ఫిషింగ్ అయితే ఎక్కడ జరగదన్న. ఓన్లీ పూడి మడకలో మాత్రం జరుగుతుంది. అందుకే ఫిష్ అనేది అయితే అంత క్వాలిటీగా ఉంటదన్న. ఎవరన్నా ఆర్డర్ అయితే చేసుకుందాం అంటే ఇప్పుడే స్క్రీన్ మీద నా నంబర్ అయితే ఇచ్చాను కదా, ఆ నంబర్ కి అయితే కాల్ చేయండి. చేసి ఆర్డర్ అయితే చేసుకోండి. మన ప్యాకింగ్ కూడా నీట్ గా అయితే రెడీ అయితే చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా ఎలాగైతే బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాం. ఫిష్ క్వాలిటీగా ఉండడం ఎంత ముఖ్యం, ప్యాకింగ్ నీట్ గా ఉండడం కూడా అంతే ముఖ్యం అన్న. చిన్న మిస్టేక్ జరిగిన ఫిష్ అనేది అయితే పాడైపోతుంది. అలాగే నాకు కాల్ చేసి అనేది అయితే అడుగుతున్నారు, చిన్నపిల్లలు వచ్చేసి సముద్ర చేపలు తినొచ్చా అని. సముద్ర చేపలు అయితే ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఈ చేపలు వచ్చేసి మనం అయితే పెంచట్లేదు కదా, దాని మొట్టుగా అవే పెరుగుతున్నాయి సముద్రంలోనే. మరి ఇంకెందుకు లేట్, ఇప్పుడు ఆర్డర్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.